కోరికలు చాలా ఎక్కువ ఉంటున్నాయండి. హస్తప్రయోగం చేసుకుంటున్నారే తప్పించి, ఫోర్నోగ్రఫీ చూస్తున్నారే తప్పించి, ఈనాడు మూడు పిల్లలు ఇద్దరు కలిపి ఫోర్నోగ్రఫీ చూస్తున్నారు. వాళ్ళ సొంత కోరికలు రావడం లేదు. ఆటోమేటిక్గా ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతున్నారు, ఆటోమేటిక్గా మాస్టర్బేషన్కి అడిక్ట్ అయిపోతున్నారు. నేచురల్గా వచ్చే ఫీలింగ్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. హైపర్సెక్సువాలిటీ అంటే కామ ప్రతిఫల డ్రైవ్ తగ్గడం, లిబిడీ తగ్గడం అన్నమాట. స్త్రీలు ఎలా ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఒకరికొకరు శృంగారంలో ఆనందం, సంతోషం, ఆరోగ్యకరమైన భావనలు పొందడం అనేది జన్మ హక్కు. ఆ హక్కును మిస్ అవుతున్నారు కదా మీరందరూ కూడా. హ్యాపీనెస్ మిస్ అయిపోతున్నారు కదా, సంతోషం మిస్ అయిపోతున్నారు కదా. యాంత్రికమైన జీవితం పెరిగిన ఒక డబ్బు ఉంటే సరిపోతుందనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. ఒక భర్త వచ్చి భార్యను సుఖపెట్టలేకుండా తనకు తాను మాస్టర్బైజ్ చేసుకుంటున్నారు, ఫోర్నోగ్రఫీ చూసుకుంటున్నాడు. మొగుడు తన దగ్గరికి సరైన ఇదిలో రానప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా భార్య కూడా అలాగే అయిపోయిందండి. ఈనాడు డెన్మార్క్లో కానీ, మాంచెస్టర్లో కానీ, స్టాక్హోమ్లో కానీ, లేకపోతే స్కాట్లాండ్ ఇటువంటి చోట్ల నాకు ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి సెక్స్లో కూడా కలవలేదండి వాళ్ళందరూ కూడా. నువ్వు నా దగ్గర రావాలంటే పెళ్ళాం, నేను వస్తే నువ్వు పడుకుంటా లేదంటే ఎవరు బెడ్రూమ్లో వాళ్ళు పడుకుంటున్నారు. వై? వాళ్ళ కోరికలైన ఇది లేదా? వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకోవడం లేదా? వాళ్ళు ఫోర్నోగ్రఫీ చూసుకోవడం లేదా? భార్య భర్తలు ఉండి కూడా తల రూమ్లో పడుకుంటారు. ఒకే బెడ్ మీద పడుకునే వాళ్ళు లేరండి అసలు. తల రూమ్లో పడుకుంటారు. వై? సెక్స్ గురువులు మేము, సెక్స్ కౌన్సిలింగ్ మేము చేస్తాము. మీ మధ్య అద్భుతమైన అనుభూతులు క్రియేట్ చేస్తాము, ప్రేమను క్రియేట్ చేస్తాము, అటాచ్మెంట్ పెరుగుతుంది, ఎఫెక్షన్ పెరుగుతుంది. అసలు ఫ్లర్టింగ్ అనేది కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. పాజిటివ్ ఫ్లర్టింగ్ అంటే ఏంటి, రొమాన్స్ అంటే ఏంటి, అనుభూతులు పెంచుకుంటూ మమేకంగా చేస్తే ఆ సెక్స్ నుంచి సెరోటోనిన్ ఎలా వస్తుంది, డోపమైన్ ఎలా వస్తుంది, ఆక్సిడోసిన్ ఎలా వస్తుంది, ఎండార్ఫిన్స్, ఈ 4 పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడానికి సెక్స్ అనేది ఒక ట్రీట్మెంట్లో ఒక భాగం లాంటిదండి. మీరు ఆనందం పొందాలి, అనుభూతులు పొందాలి, హ్యాపీనెస్ పొందాలి. పొందినప్పుడు ఇంకా బాగా ప్రొడక్టివ్ వర్క్ వస్తుంది. పిజ్జా తింటున్నామో, లేదుకుంటే బర్గర్ తింటున్నామో, లేదుకుంటే నాకు ఇంత డబ్బు ఉంది, ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఇన్ని విల్లాలు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మొబైల్ ఉన్నాయి, ఐఫోన్ ఉంది, గూగుల్ పిక్సెల్ ఉంది, ఇదా? పిల్లం ఒక రూమ్లో నువ్వు ఒక రూమ్లో పడుకుంటారా? నీకు నువ్వు మాస్టర్బైజ్ చేసుకుంటావు, ఆడు మాస్టర్బైజ్ చేయాలి, నీకు నువ్వు ఫోర్నోగ్రఫీ చూసుకుంటా, ఆడు ఫోర్నోగ్రఫీ చూసుకుంటే వైబ్రేట్, లేదా ఫింగరింగ్ చేసుకుంటే వైబ్రేట్ వాడుకుంటుందా? మరి 3 పిల్లలు ఎందుకండి? నాకు అర్థం కాదు. పెళ్ళి ఎందుకండి చేసుకోవడం? కోరికలు మీకు ఎక్కువే, తీరా చూస్తే క్రియ తక్కువ, యాక్షన్ తక్కువ, డిజైర్ ఎక్కువ, యాక్షన్ తక్కువ. ఆ యాక్షన్ దేని మీద? మీ మీద మీరు వాడుకుంటారు, మాస్టర్బేషన్కి అలవాటు పడిపోతున్నారు.